పనిని, దానివల్ల వచ్చే డబ్బుని, మన సౌకర్యాలని, మన సుఖాలని, మన ఆనందాలని, సంతోషాలని, ఆయుష్ని, ఇవన్నీను మనం తినే ఆహారము, ఇవన్నీను మనం చేసే పని మీదనే ఆధారపడి ఉంటాయి. దాన్నే కర్మ అంటారు. కర్మ అంటే తలరాత కదా, ఎవడో రాసి వదిలేయడు భూమి మీదకి. వీళ్ళు చెప్పినట్టు ఏదో బ్రహ్మ కూర్చొని అదే పనిగా అందరి రాతలు రాసేసి అందరినీ భూమి మీదకి పంపి, ఇవన్నీ ఊరికే పుక్కటి పురాణాలు. అంటే నోటికి ఏదొస్తే అది చెప్పుకుంటూ తిరగడం అనమాట. దాన్నే అవే మన జీవితాలని సర్వనాశనం చేసి పెట్టినాయి. అర్థమైందా? మీరు చేసే పని ఏదైనా కానీ కర్మ. అంటే కర్మ అంటే మీకు తెలిసినవి మీరు చేస్తున్నారు. ఆ చేసిన వాటిల్లో ఏదైతే మీరు సంపాదన చేస్తారో వాటి వల్ల మీ యొక్క అవసరాలు, సౌకర్యాలు తీర్చుకుంటున్నారు. దానికి మళ్ళీ తిరిగి శక్తిని పొందుతూ ఉన్నారు ఆహార రూపంలో. శుభ్రత, వ్యాయామం ఈ రూపంలో, నిద్ర ఈ రూపంలో మళ్ళీను రీస్టోర్ చేసుకుంటున్నారు. మీ శక్తిని మళ్ళీను అభివృద్ధి చేసుకుంటున్నారు. మరి తిరిగి మళ్ళీ పొందుతున్నారు. మళ్ళీ కర్మను ఆచరిస్తున్నారు. ఆ కర్మ మీకు గొప్ప ఫలితాన్ని ఇస్తూనే ఉంటుంది. అర్థమైందా? జీవితం ఈ నాలుగిటి మధ్యనే తిరుగుతూ ఉంటుంది.